టోల్ ప్లాజాల వద్ద టీడీపీ ఎమ్మెల్యేల తీరు చర్చనీయాంశంగా మారింది. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని అనుచరుల తీరు వివాదాస్పదమైంది. అన్నమయ్య జిల్లా గండబోయినపల్లె టోల్ ప్లాజా వద్ద అమిలినేని సురేంద్రబాబు అనుచరులు వీరంగా సృష్టించారు. టోల్గేట్ సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఇక అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే బండిని ఆపుతారా అంటూ అక్కడ రచ్చ చేశారు. మేనేజర్ రవి శ్రీలతలపై దాడికి పాల్పడ్డారు సదరు ఎమ్మెల్యే అనుచరులు. మహిళ అని చూడకుండా జుట్టు పట్టుకొని దాడి చేశారు. మేనేజర్ రవిని కొట్టి లాక్కొని కారులో ఎత్తుకెళ్లినట్లు సమాచారం అందుతోంది. ఇక టోల్ ప్లాజా గేట్ను ధ్వంసం చేశారు ఎమ్మెల్యే అనుచరులు. టోల్ ప్లాజా వద్ద ఘటన మొత్తానికి సంబంధించి సీసీటీవీలో రికార్డైంది. ఇటీవల కర్నూలు వద్ద టోల్ ప్లాజా ఉద్యోగిని కిడ్నాప్ చేసినటువంటి ఎమ్మెల్యే పుడ్డా రాజశేఖర్ రెడ్డి అనుచరులే అంటూ కూడా వీళ్ళ మీద అయితే తెలుస్తూ ఉంది. ఇక దీంతో కూడా ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విధంగా కూడా అంటే బాధ్యతాయుతంగా ఉండి ఒక ఎమ్మెల్యేకి అనుచరులు అయ్యుండి ఈ విధంగా చూస్తూ ఉన్నాం కదా. ఆ వ్యక్తిని అక్కడి నుంచి లాక్కొని వెళ్ళి ఒక పెద్ద కర్రతో కొట్టబోయినటువంటి వైనం మనం చూస్తున్నాం. ఒకవేళ కనుక ఆ కర్రతో కనుక దాడి చేసి ఉంటే ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు విడుస్తాడా అన్నంతగా కూడా అనిపిస్తూ ఉంది. ఒక మహిళ అని కూడా చూడుకున్న మహిళని జుట్టు పట్టి లాగినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. రసూల్, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు టోల్ ప్లాజా సిబ్బంది మీద దాడి చేశారు, ఒకరిని కిడ్నాప్ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ, ఈరోజు అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం గండబోయినపల్లి ప్రాంతంలో, ఇది అన్నమయ్య జిల్లాలో వస్తుంది. అన్నమయ్య జిల్లాలోని గండబోయినపల్లి వద్ద ఉన్నటువంటి టోల్ ప్లాజా వద్ద అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అనుచరులు అక్కడ పెద్ద ఎత్తున వీరంగం సృష్టించారు. ప్రధానంగా తిరుపతి నుంచి వస్తున్నటువంటి సందర్భంలో అమిలినేని సురేంద్రబాబు ఎమ్మెల్యేతో పాటు కొంతమంది ఆయన సెక్యూరిటీ సిబ్బంది, అదేవిధంగానే నియోజకవర్గానికి చెందినటువంటి కొంతమంది ప్రజలతో కలిసి ఆయన తిరుపతి వెళ్లి వస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ వాల్మీకిపురం మండలం గండబోయినపల్లి ఆ టోల్ ప్లాజా ఏదైతే ఉందో అక్కడికి రాగానే ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యేని సురేంద్రబాబు ఎమ్మెల్యే కూడా వాహనంలో అక్కడ ఉన్నారు. ఆ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి స్టిక్కర్ ఉంటుంది, అదేవిధంగానే వారికి సంబంధించిన అనుచరులు వీళ్ళందరూ వస్తున్నటువంటి సందర్భం ఒక ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండి కూడా ఎమ్మెల్యే ఉన్నాడనేటువంటి విధంగా కూడా తెలిసి కూడా అక్కడ ఏమాత్రం వాళ్ళు ఖాతరు చేయకుండా టోల్ ప్లాజా నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో, టోల్ నిర్వహించేటువంటి వాళ్ళు, అదేవిధంగా వసూలు చేసేటువంటి ఏమాత్రం లెక్క చేయకోకుండా ఒక ఎమ్మెల్యే అనేటువంటి గౌరవం కూడా ఇవ్వలేదు మాకి, అదేవిధంగానే మా కారే ఆపుతారా అనేటువంటి విధంగా ఎమ్మెల్యే సురేంద్రబాబుకు సంబంధించినటువంటి అనుచరులు, అదేవిధంగా సెక్యూరిటీ సిబ్బంది ఒక్కసారిగా ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. అక్కడ రచ్చ జరిగింది. స్పష్టంగా విజువల్స్ లో కనిపిస్తుంది. ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అనుచరులు ఏ విధంగా అక్కడ టోల్ ప్లాజా వద్ద పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, మేనేజర్ రవి కావచ్చు, అదేవిధంగానే మరో శ్రీలత అనేటువంటి ఉద్యోగిని, వీళ్ళిద్దరి పైన కూడా విచక్షణ రహితంగా దాడి చేసినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మేనేజర్ రవిని ఈడ్చుకుంటూ వచ్చారు, అక్కడికి ఆయన పిలుచుకొని వచ్చారు. ఒక్కసారిగా ఆయన పైన అటు ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, అదేవిధంగానే ఇతరత్ర ఆయన వెంట వచ్చినటువంటి వ్యక్తులు కూడా చాలా విచక్షణ రహితంగా కాళ్లతో, అదేవిధంగా చేతులతో దాడి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ప్రధానంగా టోల్ ప్లాజా వద్ద వెహికల్స్ ఆపడానికి ఏదైతే అడ్డంగా ఒక పెద్ద ఎత్తున ఒక గేట్ మాదిరి ఏర్పాటు చేసింటారో ఆ గేట్ ను కూడా ఒక్కసారిగా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ ఒక ఇనుప గేట్ ను కూడా ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బంది దాన్ని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి మొత్తం పైన. అయితే ప్రధానంగా దీనికి సంబంధించి ఇటీవల కాలంలో టోల్ ప్లాజాల వద్ద పెద్ద ఎత్తున అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వ్యవహరిస్తున్న తీరు పెద్ద ఎత్తున వివాదాస్పదంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవలే కర్నూలు జిల్లాలో కూడా ఓ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అనుచరులు అక్కడ ఉద్యోగిని కూడా కిడ్నాప్ చేశారు అనేటువంటి విధంగా పెద్ద ఎత్తున ఆరోపణలు, విమర్శలు వ్యక్తమైనటువంటి పరిస్థితి కూడా చూసాము ఇటీవలే. అదే ఈ రోజు పెద్ద ఎత్తున సాధారణంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు దగ్గర ఉన్నటువంటి వ్యక్తుల్ని కొంత ఎమ్మెల్యే కంట్రోల్లో ఉంచారు. అదేవిధంగానే ఏదైనా అగ్రెసివ్ గా వాళ్ళు వ్యవహరించినా కూడా వెంటనే మందలించేటువంటి అమిలినేని సురేంద్రబాబు ఎమ్మెల్యే అక్కడ ఉండి కూడా మౌనం వహించాడు. అంటే అక్కడ ఏం జరిగింది అనేటువంటిది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే
టోల్ ప్లాజాకు సంబంధించినటువంటి టోల్ వసూలు చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా అక్కడ ఎమ్మెల్యేతో పాటు అనుచరులు వీళ్ళందరూ ఉన్నప్పటికీ వాహనానికి గేటు అడ్డం వేయడం, అదేవిధంగా సాధారణంగా కొంతమంది వ్యక్తులకు టోల్ ప్లాజా వద్ద కొన్ని గైడ్ లైన్స్ ప్రకారం కొంతమందికి ఫ్రీగా వదులుతుంటారు. ఇలాంటి క్రమంలో కొంత ప్రజాప్రతినిధుల వాహనాలకు కూడా చాలా సందర్భాల్లో చాలా చోట్ల వదిలేస్తున్నటువంటి పరిస్థితి. అయితే కొన్ని చోట్ల మాత్రం టోల్ ప్లాజాల వద్ద ఎమ్మెల్యే అయినా లేకపోతే పోలీస్ అధికారులైనా ఇంకా ఎవరైనా కానీ ఏమాత్రం ఖాతరు చేయము, అందరూ కూడా టోల్ కట్టి వెళ్లాల్సిందే అనేటువంటి విధంగా కూడా కొంతమంది వివరిస్తుంటారు. ఇలాంటి పరిస్థితులు అక్కడ ఎదురయ్యాయి ఏంటనేది స్పష్టంగా తెలియరావాల్సిందే. అయితే మొత్తం పైన ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళ అనుచరులు కూడా అక్కడ వ్యవహరించినటువంటి తీరు ఒక వైపు విమర్శలకు దారితీస్తున్నప్పటికీ అయితే ఎమ్మెల్యే ఉన్నారు అనేటువంటి విషయంగా దీని మీద అధిష్టానం ఏమైనా జోక్యం చేసుకునే అవసరం ఛాన్సెస్ ఉన్నాయా? ఎందుకంటే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అక్కడ ఒక ఉద్యోగిని కిడ్నాప్ చేశారంటూ కూడా ఆరోపణలు ఉన్నాయి. అయితే రేణుశ్రీ మొత్తం పైన ఒక అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేలు కావచ్చు, ఇంకా ఎవరైనా కానీ వాళ్ళు వివరించేటువంటి తీరు ఖచ్చితంగా ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతుంది. అంతేకాకుండా పార్టీపై కూడా దాని యొక్క ప్రభావం చూపేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యే ఒక ప్రజాప్రతినిధులుగా వారు ప్రజల్లో ఖచ్చితంగా ఉంటూ ఉండాలి. ప్రజా సమస్యలను అదేవిధంగా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు కానీ వాళ్ళు చాలా సౌమ్యంగా ఉంటూనే వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించాల్సినటువంటి ఎమ్మెల్యేలు ఇలాంటి సంఘటనలకు వారు వంత పాడేటటువంటి విధంగా ఉండడము, లేకపోతే అంటే ఈ రోజు జరిగినటువంటి సంఘటన కాదు, ఇతరత్ర వాళ్ళు ఇటీవల కాలంలో చోటు చేసుకున్నటువంటి సంఘటనలన్నీ కూడా చాలా ప్రశ్నార్థకంగా మారినాయి. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధులుగా ఉండి ఈ విధంగా వివరిస్తున్నారు అనేటువంటి విమర్శలు ఒకవైపు ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇలాంటి వ్యవహారాలని పార్టీపై ఖచ్చితంగా ప్రభావితం చూపిస్తాయి. అంతేకాకుండా అధికార కూటమికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, అదేవిధంగా మంత్రులు కావచ్చు, ప్రభుత్వ తీరు పైన కూడా దీని యొక్క ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి వేచి చూడాలి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అధిష్టానం అనేటువంటిది కూడా ఎందుకంటే ఒక సంఘటన కాదు, 1-2 కాదు, ఇలా తరచూ జరుగుతున్నటువంటి సంఘటన దానిపైన ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఏ విధంగా స్పందిస్తాడనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి రేణుశ్రీ. రైట్ రసూల్, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక టోల్ ప్లాజా వద్ద జరిగినటువంటి ఈ ఘటన సీసీటీవీలో రికార్డ్ అయిన విజువల్స్తో పూర్తిగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే టోల్ ప్లాజా గేట్ను ఎమ్మెల్యే అనుచరులు ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి మేనేజర్ రవిని కొట్టి లాక్కొని కారులో ఎత్తికెళ్ళినట్లు సమాచారం అందుతుంది. అక్కడ ఉన్నటువంటి మహిళా ఉద్యోగిని జుట్టు పట్టుకొని దాడి చేశారంటూ తెలుస్తూ ఉంది. ఇక ఈ క్రమంలో కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇక మేనేజర్ రవి శ్రీలతల మీద దాడికి పాల్పడటము,